హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అప్. ఆల్మోస్ట్ అండి మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను మనం లైవ్లోకి రావాలని, బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల నేను రాలేకపోతున్నాను. దీని గురించి తెలిసిన కొద్దిగా ఆపరేటర్స్ని పిలిపించి నెక్స్ట్ లైవ్లోకి రావడానికి ట్రై చేస్తామండి. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకున్నట్లయితే మనం వీడియోలో చెప్పిన విధంగా మనకు ఇది ఒక రెసిస్టెన్సీ ఇక్కడ వర్క్ అయింది చూడండి. 12 మార్చ్ దగ్గర అగైన్ ఈ యొక్క ప్లేస్లో 13 మార్చ్, మళ్ళీ 13 మార్చు 10:20, మళ్ళీ టుడే 9:30 ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్ అయింది ఈ యొక్క రెసిస్టెన్సీ అనేసి. సో ఇక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ డౌన్ సైడ్కి ర్యాలీ అయింది అనుకుంటే, ఇక్కడ పక్కనే కనిపిస్తున్న ఇది పుట్ వాల్యూ ఇక్కడ గమనించండి. పుట్ వాల్యూలో చూడండి మనకు 70 నుంచి ఫస్ట్ టార్గెట్ 104, సెకండ్ టార్గెట్ 124, దాని తర్వాత 152 ఉండాల్సిన టార్గెట్. ఇక్కడ ర్యాలీ కంటిన్యూ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ వెనక్కి రావడం జరుగుతుంది. ఈ విధంగా ట్రేడింగ్ సెటప్ ఉన్నప్పుడే మనం ప్రాఫిట్స్ ఆన్ టైంలో బుక్ చేసుకొని మన యొక్క ప్రాఫిట్స్ని లాస్ అవ్వకుండా హోల్డ్ చేసుకుంటే కూడా చాలండి. ఇవి ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఆప్షన్స్ అంటేనే హై రిస్క్ హై రివార్డ్. ఇక్కడ మీరు ఇది లైన్ డిలీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ రెడ్ కలర్ లైన్ అప్లై చేసాం హారిజంటల్గా. దాని తర్వాత ఇది ఒక ట్రెండ్ లైన్ బేస్ మీద ఇది కూడా అప్లై చేసాము. ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఇంకొకటి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది ఒక బుల్లిష్ మారబూజు క్యాండిల్. ఈ మారబూజు క్యాండిల్ యొక్క హై ఇక్కడ చూడండి. ఈ యొక్క హైని బ్రేక్ ఇస్తే నెక్స్ట్ వెంటనే రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇస్తే అగైన్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ వరకు ఉంది మనకి 22,578 నెక్స్ట్ రెసిస్టెన్స్. కానీ ఇక్కడ మరబూజు క్యాండిల్ని అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా అని గమనించండి. దాని తర్వాత వెంటనే ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి ఇంపార్టెంట్. దీని అబోవ్ బ్రేక్అవుట్ అయితేనే మళ్ళీ 22,578 అని మనకు ఉంటుంది. సో ఇక్కడ ఇండెక్స్ ఒక సైడు మీరు ఏదైనా ట్రేడ్ చేస్తున్న ఒక కాల్ పొజిషన్ పుట్ పొజిషన్ అనేది ఖచ్చితంగా మీ కంటికి ఇలా కనిపిస్తుండల్లా. మొబైల్లో ట్రేడ్ చేయడం అనేది రిస్కే అండి. ఇలా ట్రేడింగ్ సెటప్ని ఖచ్చితంగా చేసుకున్నప్పుడే మీకు ఆప్షన్స్ నీట్గా కనిపిస్తున్నాయి. మీరు ఇండెక్స్ చూసినప్పటికీ మీకు ఆప్షన్ ప్రైస్ కదిలే స్పీడ్ని బట్టే మీకు అమౌంట్ గెయిన్ ఆర్ లాస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలా ఆప్షన్ ఖచ్చితంగా మీ కంటికి కనిపిస్తుండాలా మీరు ఏ ఆప్షన్ ఇచ్చినా. ఎందుకంటే ఆప్షన్ అంటేనే టైం డికే ఉంటుంది. అది ఎలా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూడండి, ఈ యొక్క హై నుంచి మార్కెట్ ఇక్కడ దాకా పడింది. ఈ యొక్క క్యాండిల్ చూడండి, ఇక్కడ ఎన్ని 118 రూపాయలు ఇండెక్స్లో పడింది. ఇక్కడ చూద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని రూపాయలు వచ్చింది, 118 రూపాయలు. అక్కడ వస్తే ఇక్కడ కేవలం 57 రూపాయలు మాత్రమే మీ ఆప్షన్లో మీరు గెయిన్ చేయగలిగినారు. అర్థమవుతుందా అండి? డీకే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేసి వర్క్ అవుతుందని మీరు తెలుసుకోగలగాలి. ఇలా తెలుసుకోకుండా అలాగే కూర్చొని ఉంటే మాత్రము మనకు వచ్చిన ప్రాఫిట్స్ మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇండెక్స్లో 119 పాయింట్స్ మూవ్ అయితే మనకు ఆప్షన్లో కేవలం 57 పాయింట్లు, అంటే ఆల్మోస్ట్ 62 రూపీస్ మనకు డీకే కింద వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఆప్షన్ హై రిస్క్ హై రివార్డ్ అనేది ఎందుకనేసి. సో 62 రూపాయలు ఓన్లీ డీకే కిందకి వెళ్ళిపోయింది. ఇదే ఫ్యూచర్ చేసింది ఏంటంటే 119కి 119 రూపాయలు నీకు వచ్చేటివి అనమాట. 119 × 75 తీసుకుంటే 8,925 మీరు ఫ్యూచర్ తీసుకుంటే. కానీ ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంట్ 2 lakhs అవుతుంది. అర్థమవుతుందండి? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనకు అంత అవ్వలేదు. బిలో 20,000 15,000లో అయిపోతుంది. ఇక్కడ 15,000కైనా కానీ మీరు క్యాప్చర్ చేసినది 57 పాయింట్లు. 57 పాయింట్లు మనకు అవసరం లేదు. 30 పాయింట్స్ తీసుకున్నా కానీ 15,000 లేదా 20,000 ఇన్వెస్ట్మెంట్ చేసి 20,000 చేసామనుకుందాం ఇన్వెస్ట్మెంట్. 20,000కైనా 2,000 వచ్చింది అంటే 10%. అక్కడ 1,00,000కి 8,000 ఆల్మోస్ట్ 9,000 దగ్గర వచ్చింది. ఓకే, అర్థమవుతుందండి?
ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పెద్దదైనప్పటికీ డీకే ఉండదు కాబట్టి ప్రతి ఒక్క రూపాయి మీకు అక్కడ యాడ్ అవుతుంది ప్రాఫిట్. ఇక్కడ డీకే వల్ల మీకు ఆల్మోస్ట్ ఎంత అమౌంట్ తక్కువగా వస్తుందో మీరు లెక్కేసుకోండి. సో ఇందుకోసము ఆప్షన్స్ అనేది హై రిస్క్ హై రివార్డ్. మంచిగా ఫండ్ బిల్డ్ చేసుకోండి. బిల్డ్ చేసుకున్న తర్వాత ఈక్విటీస్లో స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే ఫ్యూచర్స్ చేయండి. అంతేగాని ఆప్షన్స్ అనేది హై రిస్క్ హై రివార్డ్. ఓకేనండి, ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పాలా కాబట్టి చెప్తున్నాము. నా వరకైతే ఫ్యూచర్ అండ్ ఏమంటారు మన స్టాక్స్ వీస్ అనేది బెస్ట్. ఫ్యూచర్స్లో ఎందుకంటే ఇన్వెస్ట్మెంటు పెద్దగా ఉంటుంది. ఒక లాట్లో 5,000 వచ్చిన 5%. ఇక్కడ 20,000లో 2,000 వస్తే ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్ ఆర్ లాస్. ఇంకొంతమంది డిసిప్లిన్ లేకుండా చేస్తే 20, 30, 40% కూడా ఒక రోజులో గెయిన్ చేయడము ఉండొచ్చు, లేదా లాస్ చేయడము ఉండొచ్చు. అంటే హై రిస్క్ హై రివార్డ్. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ చార్ట్ గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏమైంది, మరమూజ్ క్యాండిల్ యొక్క హై ఇక్కడ గమనించండి. మరమూజ్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ ఇస్తుందా అనుకుంటే ఇవ్వడం లేదు. క్లోజ్ ఎటువైపు ఇస్తుందో చూద్దాం. మరమూజ్ క్యాండిల్కి బిలో ఇస్తుందా? మరమూజ్ క్యాండిల్ బిలో ఇస్తే మళ్ళీ మనము ట్రెండ్ వేరియేషన్ అనుకుంటాము. సో ఆల్మోస్ట్ ఈ ర్యాలీ అనేది స్పీడ్గా అయిన తర్వాత మళ్ళీ స్లో అయిపోతుందండి. అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంత మనము క్లోజ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.